నేను నిజంగా ఇలాంటి ఫెస్ట్ ఎప్పుడు చూడలేదు. మా సినిమా ఛాంపియన్ ప్రమోషన్స్ కి మేము యాక్చువల్లీ ఇక్కడికి పదరా దీంట్లో నుంచి వెళ్దామని అయింది ప్లాన్. అరే సరే అందులో మేము ఎక్కడున్నావు చెప్పలేకపోతే అరే ఆ పని చేయి. అందులో మేము ఎక్కడున్నావు చెప్పరా రే. అందులో మేము ఎక్కడున్నావు చెప్పు. అరే అక్కడ ఉన్నాం ఎక్కడ ఎరా ఎంజాయ్మెంటా? సో గాయ్స్ జస్ట్ ఇప్పుడేనండి ఫ్రైడ్ రైస్ అనేది తిన్నాం. పార్టీ మా వసీం జాఫర్ ఇస్తున్నాడు. ఏం తీసుకున్నావురా? మైన్స్ కాలా ఖట్టా. యువర్స్ బ్రో? మ్యాంగో. సో ఈవినింగ్ అయిపోయింది, బాగా ఎంజాయ్ చేసావా? మామూలుగా కాదు, ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంజాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆర్ యు ఎక్సైటెడ్? అక్కడెక్కడ దానికి తింటుంది. మధ్యాహ్నం అన్నం సరిగ్గా తినలేదు. అవును, కొంచెం హడావుడి ఉంది. సరే తినేసి మనం ఎగురుదాం. ఎగురుదాం అనగానే రే మాట్లాడుతుంది ఎవరు? ఎవరు చైర్మన్? పేరేంటి? రత్తయ్ సార్. సార్ చూసారా సార్, వసీం గారు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు సార్ అని యాడ్ చేయకుండా గుర్తు పెట్టుకోండి. డ్రైవ్ చేయమన్న వసీంకి వస్తే అది అలా డ్రైవ్ యూటర్న్ తీసుకొని బ్యాక్కి వెళ్ళిపోండి, గుర్తు పెట్టుకోండి. పెద్దలంటే ప్రేమ, పెద్దలకి హెల్పింగ్ నేచర్ వాళ్ళ దగ్గర పుట్టుకతోనే ఉంది. ఇది మన కాలేజ్ నేర్పించేదే అది. పాపం రా, ఇందాక మన కెమిస్ట్రీ టీచర్ వాళ్ళు చైర్స్ పెట్టుకుంటే ఉరికెత్తుకొని వెళ్ళి తెచ్చుకున్నాం. వాళ్ళు హ్యాండ్ వాష్కి వెళ్ళారా. చూసావురా రే, ఎంత కఠినమైన మనసురా. అరే సరే రా, జాఫర్ ఎవర్రా తెచ్చింది? పిల్లికి ఎంత సాక్ష్యం అయినట్టు సాక్ష్యం అయితే సరిపోదు. నాకు సాక్ష్యాలు ఉన్నారు, కాకపోతే ఇక్కడ పనికిరారు అంతే. ఈ కాలేజ్ చాలా మంచిది, చాలా ప్రెజెంట్ అయినా చాలా టాలెంటెడ్ సార్. అదే చెప్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళంతా absolute discipline, absolute work, hard work, how to work. ఒక జాబ్ ని ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తే. And the third aspect is psychological problem. సార్ అదే చెప్తున్నారు, నువ్వు తక్కువ కులమని చూసుకోకు, తక్కువ జాతని చూసుకోకు, చదువు, నీ టాలెంట్ అది నమ్ముకో చాలు అంటున్నారు సార్. అదే గాయస్, ఇప్పుడైతే సాంబాలా అనే కొత్త మూవీ రాబోతుంది. ఆ మూవీ యొక్క క్రూ మెంబర్స్ మన ఈ ఫెస్ట్కి వచ్చి వాళ్ళ కొత్త సాంగ్ అనేది రిలీజ్ చేశారు. అందరైతే ఆ కొత్త సాంగ్కి ఫుల్ అడిక్ట్ అయిపోయారు అండ్ బాగా ఎంజాయ్ చేసాం. ఎస్పెషల్లీ ఈ రిలీజ్ అప్పుడు వీడైతే అసలు ఫుల్గా చిల్ అవుతున్నాడు. వీడేమో ఎప్పుడు ఫోన్లోనే. నేను ఇప్పుడు ఒక్కసారి లబోరే అంటాను, మీరు లాంచ్ అని చెప్పండి. మీ చేతులుగా నేను లబోరే లాంచ్ చేయబోతున్నాను. లబోరే లాంచ్ బై వివిఐటి స్టూడెంట్స్. వీడియో
జస్ట్ మినిట్ बहुत लो ఒక్క श्रीकांत का నిమిషం बेटा విండు इवेंट रिलीज है तो शाम में है ఒక్క నిమిషం సోము गाबिनी अभी सॉन्ग रिलीज करता है हमारे సో कॉलेज నేను లబోరే అంటాము యూ కెన్ సే లాంచ్ अंडा 18,000 बच्चा में లబోరే Lord! By DVIT students, let's see it! నాయన అంతట మన ఆంజనేయుడు సీతావ్యోధంతో బాధపడుతున్న రాముల వారి దుఃఖాన్ని పోగొట్టడానికి బాగి ఉన్న తన శత్రువులని తెలుసుకొని సీతమ్మ తల్లి జాడ కోసం Winners for cultural events. Solo, M. Shalam Raju, PVITU. Solo, Delhi, KU. ఎక్కడికి రా ఎక్కడికి अरे कुर्सियां बगल ले तू एक एकदम डाल दे को बैठे पूरे सब भी डाल दे बैठे అదే చూసావా అసలు సాయంత్రం పూట ఒక రేంజ్లో ఉంటే తెలియజేసినాం సో అందరు ఫోటోలు దిగుతున్నారు ఒక మెమొరీస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు అందులో ఫైనల్ ఇయర్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళకి ఇదే లాస్ట్ ఫెస్ట్ మనకి ఇది సెకండ్ ఫెస్ట్ సెకండ్ మనకి బా ఏముందిరా భయ్ పైన చూసావా అసలు చమ్కా చమ్కా చమ్కీ రే అని లైక్ రే పోలీస్ అదే పాట వినిపిస్తుందా ఈ రోజుల్లో కానీ फोर्थ ईयर వాళ్ళకి ఏడుపు వచ్చింది ఆ పాట వింటే అంతే లేని అక్కడ reel- రీల్ చేస్తున్నారు చూసావా అందరూ ఛీ మనం ఉన్నా ఎందుకురా సరే పద కాలేజ్ అనక created here. So they was crying a lot. God bless them with bright future. అరే ఇడు కావాలని చెప్తాడు మరి లేకపోతే ఫ్లోలో వస్తాయో నాకు తెలియదురా ఇడు మాట్లాడరా అన్నప్పుడు మౌనం వ్రతం ధరిస్తాడు వద్దురా అన్నప్పుడే మాట్లాడతాడు బా ఏముందిరా ఉక్కుపోతా ఏంద్రా అంత డల్లుగున్నావు అరే వైట్గా ఉంది అది పొగ మంచురా రే అది ఏదిరా సారీ నాకు తెలీదు నేను అదే రా అంటుంది పొగ మంచు తేడా మంచు పొగ అనేది పొల్యూషన్ మంచు అనేది న్యాచురల్ సింటోని బా వన్ వర్డ్లో చెప్పేశాడు రా వాడు అరే నజ్జుకోరా వాడు చెప్పిన దానికి స్పీచ్లెస్ మాటలు రావట్లేదు ఒక్కొక్కరికి అదే అది బ్యాంబు తీసావనుకో నువ్వు ఉండవు డిమాన్ ఇది డిమాన్ డిమాన్ టాప్ 3 క్యూట్ డిమాన్ డిమాన్ ఆహా టాప్ 1 టాప్ 3 డిమాన్ పవన్ షీ కాంకర్డ్ సన్ బిగ్ బాస్ 9 అరే షీ ఎలిమినేటెడ్ హిమ్ ఇట్స్ నాట్ హి సేయింగ్ డిమాన్ ఇన్ బిగ్ బాస్ దిస్ ఇస్ డిమాన్ స్లేయర్ డిమాన్ గాయస్ ఇప్పుడు ట్రైలర్ ప్లే అవుతుంది కదా ఇది ఇంకో మూవీ అన్నమాట ఫస్ట్ వచ్చింది శాంబాలా టీమ్ ఇప్పుడు ఇంకో కొత్త మూవీ వస్తుంది ఛాంపియన్ దీని పేరు ఈ హీరో లీడ్ వచ్చేసి క్లాసికల్ ఓల్డ్ హీరో శ్రీకాంత్ ఐడియా ఉండే ఉంటుంది చాలామందికి సో వాళ్ళ సన్ రోషన్ స్వయంగా మన ఈ ఈవెంట్కి వచ్చి ప్రమోషన్ అనేది చేయడం జరిగింది సో గాయ్స్ జస్ట్ ఇప్పుడే అన్నమాట మూవీ ప్రమోషన్ స్టార్ట్ అయింది టైం వచ్చేసి 8:35 అయింది యాక్చువల్గా నిన్న 8:30కే బస్సెస్ కదిలిపోయాయి ఇవాళ 8:35 అయినా ఈవెంట్ అనేది కంప్లీట్ అవ్వలేదు మధ్యలో వెళ్ళి ఒక రీల్ తీసుకొని వచ్చామన్నమాట సో ఈవెంట్ ప్రమోషన్స్కి
శ్రీకాంత్ మూవీ శ్రీకాంత్ సన్ పేరు అంత ఐడియా లేదు. సో మూవీ వచ్చేసి ఛాంపియన్ ప్రమోషన్స్. ఇంతకు ముందు ఇంకో మూవీ ప్రమోషన్ జరిగింది, ఇప్పుడు ఇంకోటి. No, this is not the energy I am expecting from you. Hello, VVIT! Wow. So, how are you enjoying the fest? You guys are enjoying it? So happy to come here. I don't know what to say. I'm just overwhelmed with emotions. The love I'm getting from you, we are getting from you. Thank you so much, VVIT. ఆ జాయింట్ వీలు ఇవన్నీ నిజంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ అసలు అమేజింగ్. నేను నిజంగా ఇలాంటి ఫెస్ట్ ఎప్పుడు చూడలేదు. మా సినిమా ఛాంపియన్ ప్రమోషన్స్కి మేము యాక్చువల్లీ ఇక్కడికి ఇంతకు ముందు రావాల్సింది, బట్ ఫెస్ట్ రోజే వద్దామని అనుకున్నాం. సో ఇవాళ వచ్చినందుకు నిజంగా మేము చాలా 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 హ్యాపీగా ఉన్నాం. డిసెంబర్ 25న మా సినిమా రిలీజ్ అవుతుంది. మీరు సాంగ్స్ విన్నారా? ఏ సాంగ్? అందరూ కలిసి ఒకసారి ఏ సాంగ్? గిరగిరా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? వినపడట్లా ఎనర్జీ? థ్యాంక్ యూ సో మచ్ VVIT, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాదేవ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ విద్యాసాగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ రిసీవింగ్ ఇంత గ్రాండ్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, టైం చూసినట్లయితే 9:40 అయింది. పాటలు ఇంకా వినిపిస్తున్నాయా? 9:40 పాటలు ఇంకా వినిపిస్తున్నాయా? ఇంకా ఈవెంట్ అవ్వలా. ఇంట్లోకి పంపియండి రా బాబు. ఇంటి నుంచి ఇద్దరికి కాల్స్. వాళ్ళ పేరెంట్స్ ఇంకా తినలేదు. వసీం వాళ్ళ పేరెంట్స్ ఒంట్లో బాగాలేదు, సో వాడికి టెన్షన్ ఉంది. అండ్ మన జాఫర్ భాయ్ నిద్ర మామూలుగా రావట్లా. వాడేమో నిద్రగోల వాడిది. మా ఇంట్లో ఏమో ఇంకా రాలేదేంటని మా ఇంట్లో. పాటలు అయితే ఇంకా వినిపిస్తున్నాయి. ఆ జనగణమన వస్తే సంతోషం వేసిద్ది, కదులుతాయని. ఇంకా కదిలేయట్లేదు. 10:30 అవుతుంది. వెళ్ళేసరికి 11:30 అరౌండ్ ఆ టైం అవుతుంది. సో వసీం, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ఫెస్ట్ డే 2? ప్రెజర్ గైస్, ప్రెజర్ అంతే. పనులు పళ్ళు ఈ గోల ఇంట్లో కాన్సెల్. జస్ట్ హెల్ అండ్ హెవెన్. ఈ రెండు వర్డ్స్ తప్ప ఇంకేం రావు. సరే, ఇంట్లో ఇప్పుడు ఇంకా తినలేదా? దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. డ్రైవర్ కని చెప్పరా, 150 ఎక్కువ ఇస్తాం, పంపియండి. ముసుగులో దూరేమని. జాఫర్ కమ్ హియర్ బ్రో. నిద్ర కమింగ్, జాఫర్ హోమ్ గోయింగ్. నా దుప్పటిస్తే నేను నీడే పడుకుంటా. చలేస్తుంది. పక్కన చూసినట్లయితే మా కార్తీక్ బ్రో ఉన్నాడు. దా శాక్ వర్క్లు పనుల్లో ఫుల్ బిజీ. సో ఎంజాయ్ చేసావా? శాక్ వర్క్లోనే ఉన్నావా? రెండు మేనేజ్ చేసావు. ఫ్రెండ్స్ వచ్చారా బయట కాలేజెస్ నుంచి? బయట రాలేదా? రావాలంటే ఏ ఊరు రావాలి? మార్కాపూరు. సో ఫస్ట్ ఫెస్ట్కి వచ్చావా? మైథాలజీ వచ్చావు. సో ఫస్ట్ బాగుందా, సెకండ్ బాగుందా? డెకరేషన్ అభిప్రాయంగా అయితే సెకండ్ బాగుంది. టైమింగ్స్ పరంగా అయితే ఫస్టే బాగుంది. చాలా లేట్ అయింది. చాలా ఏంట్రా, 10 అయిందిరా. కదిలేటప్పటికే 10:30. వాళ్ళు ఇంకా బ్యాండ్ మేళం వాయిస్తున్నారు. వాళ్ళు ఇంకా వాయిస్తున్నారు, ఇంకా అవ్వట్లేదు. ఇప్పుడు టైం ఎంత అయింది? 9:43. డే 3 కూడా ఇక్కడే చేస్తున్నారు. అయిపోయింది డే 3 టుడే. మన వాళ్ళ డెడికేషన్ చూసావా? లేట్ అయిందని చెప్పి వాళ్ళ ప్రాక్టీస్ కూడా వదిలేసుకోవట్లా. మొత్తం కంప్లీట్ నేర్చుకున్నారు కదా, మొత్తం ఇంప్లిమెంట్ మొత్తం నేను వాడపాలి. అరే లేట్ ఎక్కడైందో చెప్పాలా? టు బి ఫ్రాంక్,
2 ప్రమోషన్స్ చేశారు. ఆ 2 ప్రమోషన్స్కి చాలా 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 లేట్ అయింది. సెకండ్ హీరో రోషన్ రావడానికి చాలా లేట్ అయింది. అది గుంటూరు నుంచి రావాలి, యాక్చువల్గా అయితే గుంటూరు సిమ్స్ కాలేజ్ నుంచి అక్కడ నుంచి రావాలి. సో లేట్ అయింది అనమాట. గుంటూరు సిమ్స్ కాలేజ్కి విజిట్ అయ్యాడు, తర్వాత ఇక్కడికి విజిట్ అయ్యాడు. సో అక్కడ లేట్ అయింది, ఇక్కడ లేట్ అయింది. అవును, ఏదో సాంగ్ రిలీజ్ చేశారేంటి మా అది వేరు ఏం సాంగ్ రా అది? గిర్రా సంథింగ్ గిర్రా 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 వానరా మూవీలో సాంగ్ వానరం. వానరం రోషన్ చెప్పు. రోషన్ ని ఏం రిలీజ్, జస్ట్ ట్రైలర్. అవునరా, పాటలు కూడా వదిలేరు. చాంపియన్ మూవీ, చాంపియన్ మూవీలో నుంచి పాటలు పెట్టారు అంతే. రిలీజ్ ఏం కాదు, జస్ట్ ప్రమోషన్స్. అక్కడైతే మాత్రం ఆ వానరం మూవీలో అయితే పాట రిలీజ్ చేశారన్నమాట. బాగుంది వానరా. ఇక్కడే రిలీజ్ చేశారు ఆ హీరోకి. ఇక్కడ ఏంట్రా పాడు? గిర్రా గిర్రా అనేది ఉంది కదా. చికిరి 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 ఏందిరా? దేవుడు పాటరా ఇది? దేవుడు పాట? దేవుడు పాట అది. అరే దేవుడు పాట కాదరా అది? అరే చికిరి చికిరి దేవుడు పాట. అది కాదురా బాబు, ఇప్పుడు రిలీజ్ చేసింది దేవుడు పాట అంటారా? వీడు చికిరి చికిరి దేవుడు పాట లాంటిది దేవుడి పాట పట్టుకొని కొడతాడు డైరెక్టర్. సో సర్లే, వీళ్ళని చూపిద్దాం. ఇక్కడ చూసినట్లయితే జనాలు దండలు దండలుగా ముందే గ్రౌండ్ నుంచి వచ్చేసారు. మనకు ప్లేస్ ఉందో లేదో తెలీదు. అయిపోయిందేమో, ఆపేశారు బ్యాండ్లు కొట్టడం. జనగణమన. సో ఫుల్ జనాలు కాదు, స్టూడెంట్స్ బయట ఉన్నారు. అరే ఇంకా అవ్వలేదురా, చెప్పరా రే. ఎదురు వస్తుంది వాడు. కమాన్ అంట. ఏం కమాన్? 10 అయితే 11 అయితే కమాన్ అంట. అరే వాడి టాలెంట్ వీడు ఇంకా. అరే ఇప్పుడు డాన్స్ చేస్తున్నారేమో అక్కడ. అరే నాకు ఓపిక కూడా లేదురా, పొద్దున్న నుంచి అయిపోయిందిరా ఓపిక. అవునులే, తొందరగా చేస్తుంటేనేమో 2 స్టెప్లు వేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బస్కి వెళ్ళి మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్. బాయ్ ఫ్రెండ్స్. సో గాయ్స్, కాలేజ్ నుంచి ఒక 100 మీటర్స్ బయటికి వచ్చాం. టైం వచ్చేసి 10:40 అవ్వచ్చింది. 10:40 అయినా ఇంకా ఇళ్ళకి వెళ్ళలేదు, బికాజ్ ఆఫ్ బస్సెస్ ఆపేశారు ఇక్కడ. టైం 11:14, ఇంకా ఇళ్ళకి వెళ్ళలేదు. ఇప్పుడు మనం బయలుదేరే సిచ్యువేషన్ కూడా లేవు. ఇంట్లో మామూలుగా ఉండదు. 11:59 అసలు ఏందిరా, ఫస్ట్ టైం రా. ఇంకోసారి ఫస్ట్ అని చెప్పాము ఇంకో పడేసి కొడతారు. అసలు అభ్యంతరమే లేదు దాంట్లో. మనం ఆశ్చర్యపోయాల్సిన అక్కరం కూడా లేదు. అక్కరమా ఏంటంటే ఏంటంటే అది కూడా లేదు. చాలా దారుణంగా నడిచిందిరా. అవునరా బాబు, ఈరోజు ఇప్పుడు కూడా ఇంక స్టార్ట్ కూడా అవ్వలేదు. ఇంజన్ ఆపేసి అరే బస్సులో ఎవడైనా ఉన్నాడా? మన ముగ్గురు తప్ప, వాళ్ళిద్దరు ఉన్నారు సీనియర్స్ లో ఎదురు. సీనియర్స్ ఎవరు అయిపోయినా మనం బ్రదర్హుడ్స్ కలిపేయడమే అసలు. ఓకే. సో గైస్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మెసేజ్ వచ్చింది. 11:15 అయింది. ఇప్పుడు కదులుతున్నాయంట. ఇంటికి వెళ్తే మా ఊళ్ళు ఉంటాయి. సో ఇలా అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటాయి, పట్టించుకోకూడదు. కానీ ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటారు, అదేరా బాగా. ఏంటి మరి సంగతులు? వదిలేస్తే నేను వెళ్ళిపోతారా బాబు? కాదురా, ఆటో పట్టుకుని వెళ్దాం. ఆటో డబ్బులు ఉన్నాయా? వేరే విషయం. అది వేరే విషయం. ఫస్ట్ యాప్ ఎక్కుతా మామూలుగానే నా గుంటూరు అని చెప్పి వెళ్తా. అన్న ఒక్క నిమిషాగా నా చిల్లర తెస్తా, మళ్ళీ వస్తానా రాము. సో గైస్, బస్సెస్ అంట కదులుతున్నాయంట. కదిలితే చాలు. నాకు చెప్పురా మీ అభిప్రాయం ఏంటి? బస్సెస్ మొత్తం ఆగున్నాయి, నీ ఫీల్, నీ సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్పు బ్రో ఒకసారి. ఫస్ట్ దోమలు కుడుతున్నాయి. కొంచెం చాలా వాడికి నిద్ర వస్తుంది. వాడికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో అరే వీడు చెప్తున్నాడు. అదే నాకు ఇంకా వర్క్ కూడా ఉందిరా.
ఆ వర్క్ సొంత చేయాలి. పనులు చేసుకోవడానికి ఇక్కడ కుదరదు. ఈడు చూసావా, ఫ్రెండ్షిప్ బోల్తారు, ఫ్రెండ్ కోసం ప్రాణమైన ఇస్తా. 50 రూపాయలు. అరే రే వీడియో తీస్తున్నావుగా, ఒక 50 రూపాయలు ఇరా. అమ్ముకో 50 రూపాయలు. ఇక్కడే ఇంట్లో నుంచి పేరెంట్స్. హలో తిన్నా బా రే, టైం ఎంత అయింది? టైమా 11:23. కరెక్ట్ 11:23కి 12. ఈజీగా 12 అయితే ఇంటికి వెళ్ళేటప్పటికి. ఇంకా మనం ఇప్పుడు వార్మప్ చేసుకోవాలి కొంచెం. ఏం మామ బ్రో, దిగిన తర్వాతే కుక్కలు ఎమ్మడ పడతాయి, రెడీగా ఉండాలి ఉరకడానికి. సో ఇప్పుడే వార్మప్ చేసుకోవాలి. ఏందా డైరెక్ట్కి ఫోన్ చేసావు నువ్వు? ఏం చేస్తావు అన్న టెన్షన్ పడుతున్నారు. ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. రే మళ్ళీ ఆపేసారు గాయస్. మమ్మల్ని లేపుతా ఏం పర్లేదు అన్నాడు, వీడే నిద్రపోతున్నాడు. 11:45. అది నాకు అర్థం కాదు. కనుకుంటూనే ఉన్నాయి కళ్ళు ఉన్నాయి, అది టార్చ్ లైట్ వేసి నిద్రపోతున్నాడు అంటావు కదా. సమస్య నువ్వు నిద్రపోయేది కాదు, మేము నిద్రపోతాంరా, నువ్వు లేపు అంటే సరేరా లేపుతా అన్నావు, నువ్వే నిద్రపోతున్నావు. అది మా బాధ. నేను ఆలోచిస్తా ఉన్నాను నిద్ర వచ్చేసి. స్టాప్ కాడ దిగి స్టాప్ దగ్గర నుండి ఇంటికి ఎలా వెళ్ళాలి అది ఆలోచిస్తున్నా. ఎలా వెళ్ళాలి అర్థం ఏం లేదు, బై వాక్. కుక్కలు ఎట్లుంటాయి తెలుసా? వసీం పేరు చెప్, భయపడి పారిపోతాయి. అసలుకి జన్కోహే వసీం డైలాగ్. డైలాగ్ అది. అరే స్టాప్ వచ్చింది చూస్తా ఉండండి అయ్యా. లేదు అరే నాకు నిద్ర వస్తుందిరా. అరే ఆర్సీ ఆయ్ రే, కరెంట్ ఆఫీస్ ఆయ్ చేసాం తొందరగా నాకు ఇచ్చాడు. సరేరా, జాగ్రత్తగా వెళ్ళి మెసేజ్ పెట్టి గ్రూప్లో. సరే మరి బాయ్. రేపు కలుగుతాం మధ్యాహ్నం, ఓకేనా? బాయ్ రా. జాఫర్ దిగుతున్నాడు గైస్, వాడి స్టాప్ వచ్చేస్తుంది.